ఆయన ఎక్కడ వెళ్ళినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వనరుల్ని నిర్మించడంలో అగ్రగామి. ఓకే. ఆయన ఎక్కడైనా వేరెవర్ అక్కడ మీరు ఖమ్మం జిల్లా తీసుకోండి. ఖమ్మం జిల్లా ఫస్ట్ సబ్ కలెక్టర్ చేశాడు ఆయన భువనగిరిలో. సబ్ కలెక్టర్ చేసినప్పుడు అక్కడ స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. సబ్ కలెక్టర్ తర్వాత ఆ ఎస్ఎఫ్డిఏ ఉన్నప్పుడు ఆయన రైతులకి భూములు పంచిపెట్టేవాళ్ళు, ఎకనా భూమి లేని రైతులకి. అలా పంచిపెడుతుంటే ఈ భూమి ఇస్తున్నాము కానీ వాడు ఎలా పండించుకుంటాడు? నీళ్లు కావాలి కదా. అంటే రెయిన్ ఫెడ్, వర్షం నీళ్ళ మీద ఆధారపడమా? అరే ఇదేమిటిది, నీళ్ళు లేకుండా ఎలా వీడు ఆయన ఏం చేశాడంటే ఆ ఫండ్స్లోంచే ఆయన మేనేజ్ చేసి బోర్వెల్, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఒక సమూహం, ఒక 40-50 మంది రైతులకు కలిపి ఒక 50 ఎకరాలు కలిపి ఒక బోర్వెల్, కమ్యూనిటీ బోర్వెల్, వీళ్ళందరూ ఆ నీళ్లు వాడుకునేలాగా ఇలాంటివి చేసి ఈ ప్రతిపాదన ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాడు. ఎందుకంటే స్మాల్ ఫార్మర్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అది, స్టేట్ గవర్నమెంట్ కాదు. అందుకని దానికి చైర్పర్సన్ ఎవరు నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్. ఈయన ఆ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ డెవలప్మెంట్ ఏజెన్సీ పంపించారన్నమాట. ఏమనంటే కేవలం మనం ఇలా భూములు ఇస్తే సరిపోదు, వాళ్ళకి నీళ్లు లేకుండా ఏం చేస్తారు కాబట్టి కమ్యూనిటీ బోర్వెల్ ఏదో ఇంత క్లస్టర్, ఇన్ని ఎకరాలకి 50 ఎకరాలకి 60 ఎకరాలు ఒక కమ్యూనిటీ బోర్వెల్ లాగా ఉండాలి. దానికి ప్రొవిజన్ లేకపోతే ఈ స్కీమ్ వేస్ట్, ఇది మళ్ళీ వర్షాకాలంలో నీళ్లు పడతాయని ఆకాశం కేసి చూస్తుంటారు రైతులు అని ప్రపోజల్ పంపారు. ఈ పంపిన తర్వాత అకస్మాత్తుగా ఇందిరాగాంధీ గారు ఒక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు, ఒక రివ్యూ మీటింగ్. ఆ రివ్యూ మీటింగ్లో పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏమో నరసింహారావు మీ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడయ్యా, అతను ఒక మంచి ప్రపోజల్ పంపాడయ్యా, అద్భుతమైన ప్రపోజల్, దీన్ని ఇప్పుడు మన ఏజెన్సీలో నేషనల్ లెవెల్లో దీన్ని అప్రూవ్ చేస్తున్నాము, దీన్ని నేషనల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, నువ్వు ఎప్పుడు చెప్పలేదంటే ఇలాంటి అధికారి మీకు ఉన్నాడని ఆయన అడిగింది ఆవిడ. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎవరి అధికారి ఒకడు ఉన్నాడా మన దగ్గర, వాడు నేషనల్ లెవెల్లో ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డాడు ఎవరు అని అనుకున్నాడు. అనుకుని ఆయన తిరిగి రాగానే హైదరాబాద్కి ఎవరు ఆఫీసర్ అంటే పలానా ఇదో ఇన్న వెంటనే ఆయన కవర్ వచ్చింది వీళ్ళకి, పివిఆర్కే ప్రసాద్ గారికి, చీఫ్ మినిస్టర్ అర్జెంట్గా మిమ్మల్ని రమ్మంటున్నారండి, మీరు వచ్చి ఆయన కలుసుకోవాలని సీఎం ఆఫీస్ కవర్ వచ్చింది. చీఫ్ మినిస్టర్ ఎందుకు రమ్మంటున్నాడు అంటే రకరకాల కారణాలు, భయం, చీఫ్ మినిస్టర్ రమ్మన్నా అంటే ఏదో తప్పు చేస్తుంటాడు అందువల్ల కొంతమంది, లేదంటే ఆయనకి ఏదో ఒక మనవరాల వరుస ఒక అమ్మాయి ఉంది, బహుశా మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారేమో, అప్పుడు ఇంకా ఈ పెళ్లి కాదు ఇలాగా. బట్ ఈయన వెళ్తే పివి నరసింహారావు రావయ్యా కూర్చోవయ్యా అని, ఏమయ్యా నీ గురించి ఇందిరాగాంధీ చెప్పేదా నాకు తెలియదయ్యా, నువ్వు ఎంత తెలియగలవాడి, నువ్వు అక్కడెక్కడ మూలం అంటావేంటి, నా ఆఫీసులో కూర్చో అన్నారు. ఆయన వెంటనే ఆయన్ని తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా కూడా ఆయన అడ్వైజర్. దీనికి కారణం ప్రధానమంత్రి చెప్పింది. అంటే ఒక చిన్న ఆఫీసర్, ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారి ఏ స్థాయిలో గుర్తింపు పొందాడు, ప్రధానమంత్రి స్థాయిలో క్రియేటివిటీ, సృజనాత్మకత, కమిట్మెంట్ గుర్తింపు పొందింది కదా, అది పివిఆర్కే ప్రసాద్లో ఉన్నటువంటి శక్తి.